దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లెంటులోని 6వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్యభాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనము. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. ఈరోజు ఈ దినము మనకు ఇవ్వబడినటువంటి అంశము ఆజ్ఞాపాలనము. మరి కమాండ్ ఒబీడియన్స్ టు గాడ్స్ కమాండ్మెంట్స్. మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మరి ముఖ్యమైనది దేవుని ఆజ్ఞలను పాటించడం. దేవుని యందు ప్రేమ, విశ్వాసాన్ని, భక్తిని మరి కలిగి జీవించి ఉండడం అనేది మనకు ఈరోజు పాఠము. అయితే దేవుని ప్రేమిస్తే ఆజ్ఞలు గైకొనాలి. నా ఆజ్ఞలు అంగీకరించి నన్ను ప్రేమించేవాడు మరి నా ఆజ్ఞలు గైకొంటాడు అని మరి దేవుని వాక్యం మనందరికీ కూడా తెలియజేస్తూ ఉంది. అవును, ఆయన ఆజ్ఞలు గైకొంటే ఆయన కృప వారి ఎడల తరతరములు పిల్లల పిల్లల వరకు మరి సంక్రమిస్తుంది అని బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరితోనూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి క్రైస్తవ జీవితానికి మోషే ద్వారా మనకిచ్చినటువంటి ఆజ్ఞలు మరి 4 ఆజ్ఞలు దేవునితో సంబంధాన్ని తెలియచేస్తే, మిగతా ఆజ్ఞలు మనిషికి ఉన్నటువంటి సంబంధాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. క్రొత్త నిబంధనలో మరి ప్రేమించండి అని ఆజ్ఞలు కుదించి పెట్టడం మనం చూస్తాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అవును, మరి మనల్ని వలె మన పొరుగు వారిని కూడా ప్రేమించాలి. అదే ఆజ్ఞ క్రింద ఉండడం, ఆయన ఆజ్ఞ క్రింద ఉండడం. మరి పొరుగు వారిని ప్రేమించే స్థితి మనకుందా? మరియు చీటికి మాటికి పొరుగు వారిని నిందించే స్వభావము మనలో నుంచి తీసివేసుకోవాలని ఆత్మదేవుడు మనందరితోనూ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రతి దానికి పొరుగు వారిని నిందించడం, ప్రతి దానికి వేరొకరిని మనం మరి వారి మీద మరి నేరారోపణ చేయడం అనేది మంచిది కాదని క్రీస్తు ప్రభుల వారు మనందరితోనూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞను మనం పాటించే వారంగా ఉండాలి. మరి 10 ఆజ్ఞలు మనం పాటించే వారంగా ఉండాలి. మరి దేవుని ఆజ్ఞల క్రింద మనం ఉన్నట్లయితే ప్రభు మనల్ని అమితముగా ప్రేమించే దేవుడని మనందరికీ కూడా మరి ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలా ఆయన ఆజ్ఞలకు లోబడి వాటిని ప్రేమిస్తే ఆయన మనకు నిత్య జీవాన్ని, రక్షణను, మరి దేవునితో తత్సంబంధాన్ని మనకు దయచేసేటువంటి దేవుడని అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనండి, మీకు నా కృప 1000 తరముల వరకు ఉంటుందని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి కృప మనందరము పొందియుండులాగున పరిశుద్ధాత్మదేవుడు